ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుండి వృషభ రాశి వారికి 2032 వరకు పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. కలలో కూడా ఊహించలేని అదృష్టాన్ని వృషభ రాశి జాతకులు ఈ సమయంలో పొందబోతున్నారు. మరి రేపటి నుండి 2032 వరకు కూడా ఈ యొక్క వృషభ రాశి వారు ఒక స్త్రీ కారణంగా వారి యొక్క జీవితంలో చూడబోయేటటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి మనిషి కూడా తన జీవితంలో బాగుండాలని గొప్ప గొప్ప మార్పులు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వారి గ్రహస్థితుల మార్పులు గనక అనుకూలంగా ఉంటే వారికి మంచి ఫలితాలుంటాయి. అదే గ్రహస్థితుల మార్పులు అనుకూలంగా లేకపోతే జీవితంలో ఎన్నో కష్టాలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు సహజంగానే ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా వీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది మొహం మీదనే చెప్పేస్తూ ఉంటారు. దీని కారణంగా ఈ రాశి జాతకులు ఎక్కడంటే అక్కడ శత్రువులను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఎక్కువగా వీరికి మిత్రుల కంటే శత్రువులే ఉంటారు. ఈ కారణంగా జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. వీరి గొప్పదైనటువంటి అంటే వీరి మనస్సు చాలా గొప్పదైనప్పటికీ కూడా వీరు ఎదుర్కొనే సమస్యలు పెద్దవేనని చెప్పుకోవాలి. అయితే వీరు ఈ సమస్యల అదృష్ట కాలం అనేది రాబోతూ ఉంది. అయితే ఈ సమస్యలు మీకు కొద్ది కాలంలో పోబోతున్నాయి. ఆ అదృష్ట కాలం రాబోతూ ఉంది. గ్రహస్థితుల మార్పుల కారణంగా వీరి యొక్క జీవితంలో కొన్ని మార్పులు సంభవించబోతున్నాయి. అంతేకాకుండా వీరి యొక్క పర్సనాలిటీలో కూడా ఎన్నో చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. ఆ స్త్రీ ఎంటర్ అవడం కారణంగా జీవితంలో అనేక మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. ఒక స్త్రీ ప్రవేశం కారణంగా ఈ రాశి వారి యొక్క ఆర్థిక జీవితం, వ్యాపార జీవితం, అలాగే వైవాహిక జీవితం కూడా ఇలా అన్నింటిలో కూడా ఎన్నో మార్పులు అనేవి రాబోతున్నాయి. ఇక ఈ జాతకులు ప్రస్తుత సమయంలో వ్యాపారపరంగా మంచి ఉన్నతిని సాధించబోతున్నారు. వ్యాపారపరంగా ఈ రాశి వారు సాధించే విజయాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే గనక వీరు ఏ వ్యాపారం చేసినా కూడా కలిసి రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రతి ఒక్కరితో కూడా అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పించుకోవడమే వీరి జీవితం అయిపోయింది. కానీ ఇప్పుడు గ్రహస్థితుల మార్పుల కారణంగా వీరి యొక్క తెలివితేటలకు మెరుగుదిద్దుకుంటారు. ఈ కారణంగా ఎవరితో కూడా మెప్పించుకోకుండా అంటే ఎవరితో చెప్పించుకోకుండా వీరికి వీరే ప్రణాళికలు వేసుకుని వ్యాపార జీవితంలో అపార విజయాలను సాధించబోతున్నారు. ఈ యొక్క రాశిని ఎవరైతే తిట్టినట్లు ఉన్నారో, ఎవరైతే వీరికి ఇండైరెక్ట్ గా అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పారో అటువంటి వారే వీరిని మెప్పించడం, వీరి యొక్క మెప్పును పొందడం కోసం నానా తంటాలు పడతారు. ఇక వ్యాపారంలో వీరికి వీరే సాటి అన్నట్టుగా వ్యాపార విస్తరణ అనేది కూడా ఉండబోతూ ఉంది. ఈ కారణంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైతే గతంలో వీరు ఎందుకు పనికిరారు అంటూ వెనక్కి లాగేస్తూ వచ్చారో అలాంటి వారందరూ కూడా వీరి యొక్క ఉన్నతిని చూసి ఆశ్చర్యపోతారు. అయితే వీరి యొక్క ఉన్నత స్థాయి ఈ విధంగా ఉన్నదేంటని ఆలోచిస్తారు. అదేవిధంగా వీరి యొక్క కష్టాన్ని చూసి అదే టైంలో సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. అంతటి అదృష్ట కాలం అనేది ఈ రాశి జాతకులకు ప్రెజెంట్ సమయంలో రాబోతూ ఉంది. అయితే ఒక స్త్రీ ప్రవేశం కారణంగా ఈ రాశి వారికి అదృష్టం అనేది ఉండబోతూ ఉంది. కాబట్టి వీరి యొక్క వ్యాపార జీవితంలో మీ యొక్క సహోద్యోగులను కానివ్వండి, అంటే వ్యాపారంలో మీ కింది పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ కానివ్వండి, ఇలా ఎవరో ఒకరు ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా ఆ స్త్రీ ఐడియాస్ వల్ల తను చేసే ప్రణాళికల కారణంగా మీ యొక్క వ్యాపార జీవితంలో మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. అంతేకాకుండా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారాన్ని గనక ప్రారంభించినట్లయితే తను ఇచ్చిన ఐడియాస్ వల్ల మీ యొక్క స్ఫూర్తి కారణంగా వ్యాపారంలో మీరు అపారమైన విజయాలను సాధించబోతున్నారు. ఒక స్త్రీ కారణంగా అదృష్టం అంటే ఆ స్త్రీ యొక్క సోదరి అంటే మీ యొక్క సోదరి కావచ్చు, లేదంటే మీ జీవిత భాగస్వామి యొక్క సోదరి కావచ్చు, లేదా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, లేదా లైఫ్ పార్ట్నర్ కూడా కావచ్చు, లేదంటే మీ యొక్క తల్లి కావచ్చు. ఇలా ఎవరో ఒక స్త్రీ మీ చుట్టూ ఉండే ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో పెనుమార్పులు సంభవించబోతున్నాయి. ఆ మార్పుల కారణంగానే ఈ రాశి జాతకుల వ్యాపార పరంగా అపారమైన విజయాన్ని సాధించబోతున్నారు. అంతేకాకుండా వారి వైవాహిక జీవితంలో కూడా ఈ రాశి వారికి ఈ కాలం అనుకూలంగా ఉండనుంది.
అదేవిధంగా ఈ రాశి జాతకులు జీవిత భాగస్వాములను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. కానీ వారి మాట తీరు కారణంగా, ప్రవర్తన కారణంగా జీవిత భాగస్వామికి వీరికి ఎన్నో వివాదాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క మనస్సును మరింత బాగా అర్థం చేసుకుంటారు. ఈ కారణంగా మీరు మీ జీవిత భాగస్వామిని బాధ పెట్టినప్పటికీ కూడా తాను మిమ్మల్ని అర్థం చేసుకునే స్వభావాన్ని కూడా పెంచుకుంటారు. కాబట్టి మీరు మీ వైవాహిక జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి జాతకులు ప్రస్తుత సమయంలో వ్యాపార పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, దూరంగా వెళ్లే అవకాశం అనేది ఉండబోతుంది. ఈ కారణంగానే కుటుంబ సభ్యుల మధ్య కాస్త కుటుంబ కలహాలు అనేవి రావచ్చు. ఈ కలహాలు అనేవి ఎక్కువ కాలం సాగవు. కుటుంబ జీవితం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండబోతూ ఉంది. వీరు సాధించిన విజయాల కారణంగా కుటుంబ సభ్యులు ఈ యొక్క రాశి వారిపై ఉన్నటువంటి అభిప్రాయం అనేది పూర్తిగా మారబోతుంది. గతంలో కంటే కూడా కుటుంబ జీవితంలో ఈ రాశి జాతకులు మంచి ఉన్నతిని సాధించబోతున్నారు. వివాహం కాక ఎప్పటి నుంచో ఒంటరిగా కూడా మిగిలిపోయాం అని బాధపడుతూ వస్తున్న ఈ రాశి జాతకులకు ఈ సమయంలో చాలా మంచి ఫలితాలను పొందబోతున్నారు. వివాహం కూడా చేసుకోబోతున్నారు. అదేవిధంగా వివాహం కారణంగా కుటుంబంలో ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి. మీరు వివాహం చేసుకున్న ఆ స్త్రీ ప్రవేశం కారణంగా మీ యొక్క జీవితంలో కొత్త కొత్త మార్పులు, అలాగే కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక సంతాన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి ఈ టైంలో అధికంగానే కనిపిస్తుంది. ఈ కారణంగా కుటుంబంలో మనశ్శాంతి, జీవితంలో ఏదో లోటుతో బ్రతికేస్తున్న వీరికి జీవితంలో ఒక ఆశ అనేది పుట్టుకొస్తుంది. ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ఉద్యోగంలో కూడా అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. గతంలో చూసుకున్నట్లయితే గనక ఈ రాశి జాతకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. సహజంగానే ఈ రాశి వారు ఒకరి కింద పనిచేయడం అంటే వీరికి అస్సలు నచ్చదు. అయితే ఈ టైంలో మీ యొక్క వ్యక్తిత్వం అనేది పూర్తిగా మారబోతుంది. సర్దుకుపోయే తత్వం, అలాగే సమయానికి తగ్గట్టుగా ఆలోచించడం వంటివి అలవర్చుకుంటూ ఉంటారు. ఈ కారణంగా ఉద్యోగ జీవితంలో కూడా ఎంతో మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఈ రాశి జాతకులు ఆర్థికంగా డబ్బు అధికంగా సంపాదించబోతున్నారు. ఉద్యోగపరంగా మంచి పురోగతి ఉంటుంది. పురోగతి అంటే ఇక్కడ అభివృద్ధి అండి. అలాగే విద్యా జీవితంలో కూడా చక్కటి మెరుగుదల అనేది ఉంటుంది. అంతేకాకుండా వ్యాపార జీవితంలో కూడా అపార విజయాలు అనేవి మీరు చూడబోతున్నారు. ఓకే అండి, చూశారు కదా. రేపటి నుండి 2032 సంవత్సరం వరకు కూడా ఒక స్త్రీ కారణంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వృషభ రాశి వారి జీవితంలో పెను మార్పులు ఎలా జరగబోతున్నాయి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మీకు తెలిసిన వృషభ రాశి జాతకులు ఒకవేళ ఉన్నట్లయితే ఆ యొక్క వృషభ రాశి జాతకులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.